హాయ్ అండి, అందరికీ నమస్తే. సారీ అండి, స్టోరీ లేట్ అయింది. రేపు ఉదయాన్నే 2 ఎపిసోడ్స్ ఇస్తాను. స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా విలన్ బాస్ పార్ట్ 1. భోజనం చేస్తూ తలెత్తి చూసి తన కోపం అంతా భోజనం పైనే చూపిస్తూ గబగబా తింటున్న శిశిరాని చూసి, మెల్లగా తిను, హోటల్ ఇప్పుడే మూసేళ్లే అని అన్నాడు సారథి. నువ్వు కామ్గా ఉండు బావా, అసలే ఒళ్ళు మండిపోతుంది అని మళ్ళీ తల వంచి తినడం స్టార్ట్ చేసింది శిశిర. శిశిర తిని ముగించేంత వరకు ఓపిగ్గా ఉండి, భోజనం అయిన తర్వాత ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు శారథి. వద్దు బావా అని అంటున్న శిశిరతో, నువ్వు తినొద్దులే, నేను తింటాను, నువ్వు ఫస్ట్ ఏం జరిగిందో చెప్పు అని అన్నాడు శారథి ముందుకు వంగి కూర్చుంటూ. అది విని మొహం చిటపటలాడిస్తూ, వాడు మళ్ళీ కనపడ్డాడు అని అంది మొహం కోపంగా పెట్టుకుని. ఎవరు అని అడిగాడు శారథి నొసలు చిట్లించి. అదే వాడే, ట్రైన్లో నానా చెత్త వాగి వెళ్ళాడు కదా, వాడే అని అందే కోపంగా. ఐస్ క్రీమ్ తింటున్న వాడల్లా స్పూన్ అలానే వదిలేసి, ఏంటి, అతను మళ్ళీ కనబడ్డా, ఎక్కడా అని అడిగాడు చిన్నగా అరిచినట్టుగా. ఆ సకల వల్లభుడు హార్కేసార్ మనవడు అంది శిశిర. మళ్ళీ షాక్ అయ్యాడు సారథి. నన్ను చాలా గందరగోళంలోకి నెట్టిస్తున్నావు. టెన్షన్ పెట్టకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. ట్రైన్లో అలా ఎందుకు మాట్లాడ్డాడో ఏమైనా చెప్పాడా అని అడిగాడు శారథి. హా, బాగా చెప్పాడు. ఆ రోజు కంటే ఎక్కువే మాట్లాడ్డాడు ఈ రోజు. అసలు అలాంటివాడు హార్కే గారి మనవడంటేనే ఆశ్చర్యంగా ఉంది నాకు అంది శిశిర. అంటే అతను ట్రైన్లో ఆ రోజు నీ దగ్గర మాట్లాడిన దాని గురించి, ఐ మీన్ ఎందుకలా మాట్లాడ్డాడో చెప్పలేదా అని అడిగాడు శారథి. చెప్పింది పుట్టుమచ్చ గురించి తప్ప. అదంతా విని ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టుకుని, అంటే నీకేమనిపిస్తుంది శిశిర, అతను చెప్తుంది నమ్ముతున్నావా అని అడుగుతాడు శారథి. లేదు బావా, అతను చెప్పిందంతా నిజం కాదు, కానీ కొంత నిజం ఉండొచ్చు. కానీ ప్రతిసారి ఎందుకిలా నాతో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. అది తెలుసుకోవాలి. అలా మాట్లాడడం వల్ల అతనికి ఏం ఉపయోగం ఉందో కనుక్కోవాలి అని అంది శిశిర ఆలోచిస్తూ. శిశిర చెప్పిన దానికి మెల్లగా తలాడించి, సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను వచ్చి మాట్లాడినా అతనితో ఒకసారి అని అన్నాడు శారథి. వద్దు బావా వద్దు, ఈ విషయం నేనే తేల్చుకుంటాను అని అంది శిశిర దృఢంగా. అయితే కనీసం ఆర్కే గారికైనా తెలియచేయి తన మనవడి ప్రవర్తన గురించి అని అన్న సారథితో. లేదు బావా లేదు, ఇప్పుడిప్పుడే అసలు నేను చెప్పదలుచుకోలేదు. పూర్తిగా నిజ నిజాలు తెలుసుకోకుండా అంత పెద్ద మనిషికి తన మనవడి గురించి నా దగ్గర సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి తెప్పించడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు అతని గురించి వివరాలు తెలిసాయి కదా, త్వరలోనే అతని నిజ స్వరూపం బయటపెట్టి తగిన శిక్ష వేసి క్షమాపణ కూడా చెప్పిస్తాను అని అంది శిశిర నమ్మకంగా. తను చెప్పింది విని, అలాగే శిశిర, ఈ విషయంలో నా నుంచి నీకెలాంటి సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తాను అని. ఇక వెళ్దామా అన్నాడు సారథి. ఇంకా బిల్ పే చేసి బయటికి వచ్చి శిశిరని పీజీలో వదిలి వెళ్ళిపోయాడు శారథి. ఇక మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన శిశిరకు మొట్టమొదటి కాల్ ఆర్కే గారి దగ్గర నుంచి వచ్చింది. తను రావటానికి మరో వారం రోజులు పడుతుందని, తాను అద్వైత్ ఇద్దరూ కలిసి ఆ ప్రాజెక్ట్ పైనే వర్క్ చేసి తను ఢిల్లీ నుంచి వచ్చేలోపు ఇక ఫైనల్ రిపోర్ట్ రెడీ చెయ్యాలి అన్నది ఆయన మాటల్లోని సారాంశం. అది విని డేలా పడిపోయింది శిశిర. అద్వైత్ మొహం చూడాలంటేనే నచ్చట్లేదు తనకు. కానీ హార్కే గారి ఆజ్ఞను పాటించక తప్పదుగా. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయ్యే వరకు అతనే తన బాస్ కాబట్టి అతని మాటే విని తీరాలి. ఈ వారం రోజులు అతన్ని భరించక తప్పదు. కానీ ఈ వారం లోపే అతని దగ్గర అప్పుడే తనకి మనశ్శాంతి అనుకుని ఈ వారం రోజులు అద్వైత్తో కలిసి పని చేయడానికి నిర్ణయించుకుంది శిశిర తప్పక. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి కీలకమైన విషయాలతో ఒక ఫోల్డర్ రెడీ చేసింది. దాని గురించి అద్వైత్తో చర్చించి తర్వాత ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి ఇక తప్పక అద్వైత్ క్యాబిన్ వైపుకు కదిలింది శిశిర. అవునరా, తాతయ్య కూడా లేడు కాబట్టి ఇది ముఖ్యమైన ప్రాజెక్ట్ అని తాతయ్య మరీ మరీ చెప్పడంతో కొన్ని రోజులు ఆఫీస్కి రాక తప్పదు అన్నాడు అద్వైత్.
చైర్లో కూర్చుని అటు ఇటు తిరుగుతూ ఫోన్లో శ్రీకాంత్తో మాట్లాడుతూ, ఓహో, అయితే ఈ వారం రోజులు నువ్వు నల్లపూస అయిపోతావన్నమాట. నీ దర్శనం ఇక ఇప్పట్లో లేనట్లే అని అన్న శ్రీకాంత్తో, అంత లేదు మామ, మధ్యలో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. వీలున్నప్పుడు ఫోన్ చేస్తాను. నేను రమ్మన్న దగ్గరకు వెంటనే వచ్చేయండి. ఎలాగో బేవర్స్ గానే పడి ఉంటారుగా అని అన్నాడు నవ్వుతూ అద్వైత్. నవ్వరా నవ్వు. ఇంకెంతకాలం నవ్వుతావో నేను చూస్తాను. ఇప్పుడు నువ్వు వర్క్ చేయాల్సింది ఎవరితోనో గుర్తు పెట్టుకుని మరీ నవ్వు. అది అమ్మాయి కాదు, ఆటం బాంబు. నీ నెత్తిన బాంబు వేసి పేల్చేస్తుంది, జాగ్రత్త అన్నాడు శ్రీకాంత్. అది బాంబు అయితే నేను మిస్సైల్ రా. ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు, కానీ నువ్వు మరీ ఎక్కువ ఆనందపడిపోకు అని అంటాడు అద్వైత్. కానీ నాకెక్కడో తేడా కొడుతుంది మామ. నువ్వు కేవలం తాతయ్య చెప్పాడనే వెళ్తున్నావా ఆఫీస్కి? లేదంటే నీ ట్రైన్ సుందరిని రోజు చూడొచ్చని వెళ్తున్నావా అని అన్నాడు శ్రీకాంత్. అంత లేదు ఆవిడ గారికి. అప్పుడంటే ఏదో తాగిన మైకంలో ఆవిడ అందానికి పడిపోయాను గాని ఇప్పుడు కాదు. అద్వైత్ ఇక్కడ గన్ అని అంటాడు శ్రీకాంత్తో. అబ్బో అలాగా, అయితే ఆ గన్ని గుండెల్లో పేలకుండా చూసుకో ప్రవరాక్య. నేను ఫోన్ పెడుతున్నా ఇప్పుడు. నువ్వు క్షేమంగా ఉంటే మళ్ళీ కలుద్దామని చెప్పి కాల్ కట్ చేశాడు శ్రీకాంత్. ఇక మొబైల్ కట్ చేసి టేబుల్ పైన పెడుతున్న అద్వైత్ మై కమిన్ చెప్తున్నట్లు యాక్ట్ చేస్తూ తల ఎత్తకుండానే కమిన్ అన్నాడు. లోపలికి వచ్చి 5 నిమిషాలైనా పట్టించుకోకుండా ల్యాప్టాప్ చూస్తున్న అద్వైత్ ని చూస్తూ ఉంటే ఆవేశం పొంగుకొస్తుంది శిశిరకు. కాసేపు చూసి తనని తను సంభాళించుకుని ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంది శిశిర. అప్పుడు తలెత్తి శిశిర కేసి చూసి ఎస్ వాట్ యు వాంట్ అని అన్నాడు అద్వైత్. అది విని ఒళ్ళు మండిన శిశిర, నీ పీక కావాలరా, ఇస్తావా? ఇప్పటికిప్పుడే నీ పీక పిసికి నేను చంపి పడేస్తా అని అనుకుంది మనసులోని. మనసులో అమ్మనా బూతులు తిట్టుకోవడం అయిపోతే వచ్చిన పని చెప్తారా, నాకు చాలా పని ఉంది అన్నాడు చైర్లో వెనక్కి వాలి కూర్చుంటూ. బలుపు ఎక్కువే వీడికి అని అనుకుంటూ, అదే సార్, ప్రాజెక్ట్ కి సంబంధించిన పాయింట్స్ అన్ని ప్రిపేర్ చేశాను. ఒకసారి మీరు చెక్ చేసి ఓకే అంటే ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు అంటుంది శిశిర. నేను ఇప్పుడు కొంచెం బిజీ, ఒక 1 అవర్ తర్వాత వస్తారా అని అన్నాడు అద్వైత్ చేతి వేళ్లతో స్టైల్ గా పెన్ తిప్పుతూ. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను, కానీ మీతో సొల్లు కబుర్లు చెప్పడానికి కాదు అని అంటుంది శిశిర కోపంగా. ఓ ఇజ్ ఇట్? అయినా కూడా నాకు టైం లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు అద్వైత్. పొళ్ళు పటపటా కొరుకుతూ వెళ్ళడానికి వెను తిరిగింది శిశిర. డోర్ తీసి బయటకు వెళ్ళేంతలోపే హలో, లోపలికి రండి ఒకసారి అని అన్నాడు అద్వైత్. మొహం కోపంగా పెట్టుకుని వచ్చిన శిశిరాన్ని చూసి, అవును మీ పేరేంటి మర్చిపోయా అని అన్నాడు ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి. కత్తి తీసుకుని తనని కసాకసా పొడిచినట్లు ఒకసారి శిశిర ఊహించుకుని కోపాన్ని అంచుకుని శిశిరాని అంది. శిశిరయో లేక సూర్యకాంతమో ఏదైతే నాకెందుకులే, కానీ మర్చిపోయాను. ఇంకో 1 అవర్లో నేను బయటకు వెళ్ళాలి, కాబట్టి మీరు చెప్పే ముఖ్యమైన విషయం ఏదో ఇప్పుడే చెప్పేసి వెళ్ళండి, మళ్ళీ నాకు టైం లేదు అంటాడు చేతుకున్న వాచ్ చూసుకుంటూ అద్వైత్. నువ్వు బయటికి వెళ్ళి వెలగబెట్టే రాజకీయ లేదో నేను గెస్ట్ చేస్తాలే అని అనుకుంటుంది శిశిర. ఒక్కసారి కూడా అద్వైత్ వైపుకు చూడకుండా పాయింట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలు పెట్టింది తను, ఒక పక్క నుండి తనని మనసులో తిట్టుకుంటూనే. కాసేపటి తర్వాత వింటున్నట్టు లేచి శిశిర దగ్గరికి వచ్చి శిశిర భుజం మీద నుంచి ల్యాప్టాప్ లోకి తల వంచి చూశాడు అద్వైత్. తనకు అతి దగ్గరగా ఉన్న అద్వైత్ ని చూసి గబుక్కున లేచి నిలబడింది తను. ఏంటన్నట్లు చూస్తున్న అద్వైత్ ని చూసి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మర్చిపోయాను, అవి కూడా యాడ్ చేసి తీసుకొస్తాను అని చెప్పి వడివడిగా వెళ్ళిపోయింది అక్కడి నుండి. శిశిర వెళ్ళిన వైపే చూస్తూ, నా దగ్గర నీ ఆటలు శివంగి అని నవ్వుకుంటాడు అద్వైత్. ఇక లంచ్ తర్వాత శిశిరకు ఇంటర్కామ్ లో ఫోన్ చేసి కోడింగ్ లో ఏదో ప్రాబ్లం వచ్చిందని ఇమీడియట్ గా వచ్చి దాన్ని సాల్వ్ చేయాలని చెప్తాడు అద్వైత్. నిజంగానే ప్రాబ్లం వచ్చిందా లేక తనను సతాయించడానికి పిలుస్తున్నాడో తనకు అర్థం కాక ఆలోచిస్తూ అద్వైత్ క్యాబిన్ కి వెళ్ళింది కంగారుగానే. ఇక ల్యాప్టాప్ చూపించి ఏదో మేజర్ ఇష్యూ అయ్యిందని దీన్ని వీలైనంత తొందరగా
పరిష్కరిస్తేనే ముందుకు పోగలం కాబట్టి ఇక్కడే కూర్చుని ఎర్రర్ డిటెక్టివ్ చేసి తనకి చూపించమన్నాడు అద్వైత్. ల్యాప్టాప్ తీసుకుని కాసేపు క్షుణ్ణంగా చెక్ చేసి దానిలో నిజంగానే ఎర్రర్ ఉండడంతో అద్వైత్ ని చూస్తూ, ఓకే సార్, నేను ప్రయత్నిస్తాను త్వరగా పరిష్కరించడానికి. నా క్యాబిన్ లో వర్క్ చేసి తీసుకొచ్చి చూపిస్తాను అని పైకి లేస్తుంది వెళ్ళడానికి. నో, ఇది చాలా కాన్ఫిడెన్షియల్, తాతయ్య చెప్పారు. సో మీ క్యాబిన్ లో వర్క్ చేయడం అంత సేఫ్టీ కాదు కాబట్టి ఇక్కడే కూర్చొని వర్క్ చేయండి అని అంటాడు అద్వైత్. అతను కావాలని అంటున్నాడని అర్థమై కోపంగా చూస్తూ, అలాగే సార్, కానీ మీ ఎదురుగా కూర్చుని చేయను, అక్కడ సోఫాలో కూర్చుంటాను అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని వెళ్లి సోఫాలో కూర్చుంది. ఓకే, మీ ఇష్టం అని భుజాలు ఎగరేసి తను వెళ్లి తన చైర్లో కూర్చుని చేతిలోకి ఫైల్ తీసుకుంటాడు. తను కాసేపటి తర్వాత కొంచెం ఫైల్ పక్కకు జరిపి తల వంచి సీరియస్ గా వర్క్ చేస్తున్న శిశిరాని చూస్తాడు అద్వైత్. మరేం జరుగుతుందో చూద్దాం.